హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో చాలామంది వీసీఎస్ అప్డేట్ అయితే అడిగారు కదా. సో నాకు నిన్న కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో అందుకని నేను వీడియో అయితే చేయలేకపోయాను. బట్ స్టిల్ నేను ఒక షార్ట్ వీడియో లాగా చేసి లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేశాను అండ్ చాలామంది అప్లై అయితే చేసుకున్నారు. సో ప్లీజ్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో నేను ఎవ్రీథింగ్ మీరు ఎలా స్టేటస్ చెక్ చేయాలి, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అనేది, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అండ్ అసలు దాని గురించి వీడియో అప్లోడ్ చేస్తాను ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియో అయితే నేను మీకు కమ్యూనికేట్ అయితే చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వీసీఎస్ తెలంగాణకి అయితే హైర్ అయింది. మనం ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు డౌట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చాలామంది నన్ను డౌట్స్ అడిగారు అనమాట, అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత అని. సో ఫస్ట్ నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసిన తర్వాత మీరు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది వీడియో కూడా నేను చూపిస్తాను లాస్ట్లో మీకు. అండ్ ఫస్ట్ వచ్చి అడిగారనమాట వీసీఎస్ ప్రాసెస్ గురించి. మీ అందరికీ తెలుసు కదా, చాట్ ప్రాసెస్ ఉంటుంది, ఈమెయిల్ ఆర్ కాలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం అప్లై చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొందరు ఎలా అడుగుతున్నారు, ఇప్పుడు అప్లై చేసేసి ఎగ్జామ్ కొంతసేపటికి రాయించాను, అసలు అలా రాయడానికి ఉండదు. ఇప్పుడు కొత్త అప్డేట్ కదా, ముందులాగా లేదు. ముందు అయితే వర్సెంట్ ఉండే, ఇంగ్లీష్ గ్రామర్ ఉండే, ఇలా కాదనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనం అప్లై చేసే ప్రాసెస్లోనే మనకు ఎగ్జామ్ అనేది వచ్చేస్తుంది, అందులోనే రాసేయాలి. అండ్ ఇంకోటి, నేను ఆన్సర్స్ అన్నీ కూడా వీడియో చేసి ఆల్రెడీ పెట్టేసిన అండ్ అది ఖచ్చితంగా క్లియర్ అయ్యే ఛాన్సెసే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ అన్నీ కరెక్ట్ ఆన్సర్సే పెట్టాను నేను. సో మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ లైక్ ఎలా అంటే, మీకు రిజెక్ట్ అయింది అంటే మీరు ఎక్కడైనా లైక్ కాపీ చేస్తున్నట్టు క్లియర్గా వాళ్ళకి అర్థమైందని చెప్తే తప్ప వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయరు. అండ్ మీరు అడిగిన సెకండ్ డౌట్ వచ్చేసి లైక్ అప్లై చేసేటప్పుడు, అది అయిపోయింది కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డౌట్స్, బట్ నాకు అంత గుర్తులేదు, నేను చెక్ చేయలేదనమాట. నిన్ననే చాలామందికి రెస్పాండ్ అయితే నేను అయ్యాను. లైక్ టెస్ట్ లింక్ రావట్లేదు అని అయితే చెప్పారు. టెస్ట్ లింక్ ఇన్ ద సెన్స్, మనం అప్లై చేస్తున్న మధ్యలో టెస్ట్ లింక్ వస్తుందని నేను చెప్పాను కదా, లైక్ ఎగ్జామ్ రాయాలి అని. సో ఎగ్జామ్ రాసేటప్పుడనే వాళ్ళకి ఎగ్జామ్ రావట్లేదంట, డైరెక్ట్గా సబ్మిట్ అప్లికేషన్ అని వస్తుందంట. అలా అయితే కాదు. మోస్ట్లీ ఇన్ కేస్ అలా వచ్చిందంటే మీరు రీసెంట్గా ఎప్పుడైనా అప్లై చేసినా, లేకపోతే మీ రీసెంట్ స్కోర్స్ వాళ్ళు ఏదైనా కన్సిడర్ చేసినప్పుడు ఇలా అవుతుంది. బట్ ట్రై విత్ డిఫరెంట్ మెయిల్స్ అండ్ నెంబర్, లైక్ మల్టిపుల్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది రావాలి, అప్పుడే ఫర్దర్ మనం, ఎందుకంటే ఆన్సర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి నా ఛానల్లో. సో మీకు టెస్ట్ వచ్చిందనుకో, మీరు క్లియర్ చేసి ఈజీగా జాయిన్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఇంకోటి, ఎగ్జామ్ ఎలా అంటే స్టేటస్ చెక్ చేసే ముందు మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విండో క్లోజ్ చేయమని వస్తుంది కదా, క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి సబ్మిట్ చేయాలనుకుంటా. అది నాకు గుర్తున్నంత వరకు, లైక్ నేను ఎప్పుడో 2 years బ్యాక్, 3 years బ్యాక్, నాకు సరిగా గుర్తులేదు. అప్పుడు కూడా ఇలానే జరిగిందనమాట. చాలామంది సబ్మిట్ చేయలేదు, ఎగ్జామ్ అయితే రాసేసారనమాట. యూ కెన్ క్లోజ్ ది విండో అని అయితే వస్తుంది కదా, అది క్లోజ్ చేసిన తర్వాత అది సబ్మిట్ అయ్యుండదు నాకు తెలిసి. మళ్ళీ ఎగ్జామ్, మనం అప్లై చేస్తాం కదా, ఆ పోర్టల్ దగ్గరికెళ్ళి సబ్మిట్ యువర్ అప్లికేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది, అప్పుడు చేయాలి. దాని తర్వాతనే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఆన్సర్స్ అన్నీ కరెక్టేనా, ఇవి మాకు వస్తుందా అని. ఎస్, మోస్ట్లీ అన్ని ఆన్సర్స్ అన్నీ కరెక్టే, మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈజ్ ఇట్ ఏ కాంట్రాక్ట్ అని అడిగారు. అవును, అది కాంట్రాక్ట్కి అయితే తీసుకుంటున్నారు చాలామంది. అట్ ప్రజెంట్ వీసీఎస్ అయితే మోస్ట్లీ కాంట్రాక్టే. డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, డిపెండ్స్ అపాన్ యువర్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. మీకు ఖచ్చితంగా పర్మనెంట్ ఆర్ ఎక్స్టెన్షన్స్ అనేవి అయితే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, పర్మనెంట్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటుంది అంటే, మన ఎక్స్పీరియన్స్ కాదు, డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ అని అయితే నేను చెప్తుంటాను కదా. అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అవి ఉన్నప్పుడు మనకి పర్ఫార్మెన్స్ టాప్లో ఉందనుకో, మనం బల్క్గా హైర్ అవుతాం వీసీఎస్కి అయితే. లైక్ ఒకటేసారి 30-40 మెంబర్స్ బ్యాచెస్గా డివైడ్ చేసి హైరింగ్ అనేది జరుగుతుంది. సో అలా మన పర్ఫార్మెన్స్ బట్టి మన బ్యాచ్లో ఒక 5 మెంబర్స్ చేస్తే ఎక్కువ అనమాట, అంతే. సో మనం పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, ఖచ్చితంగా ఎక్స్టెన్షన్స్ ఆఫ్ పర్మనెంట్ అయితే జరుగుతుంది. వెన్ దెర్ ఈజ్ ఎ పీక్ దెర్ విల్ బీ ఎక్స్టెన్షన్స్ ఫర్ ష్యూర్, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. చాలామందికి ఎండ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు రీహైర్ అవుతూ ఉంటారు. ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ బాగుండి కూడా కాంట్రాక్ట్ ఎండ్ అయిందనుకో,
డోంట్ వరీ, వాళ్ళే మళ్ళీ రీహైర్ చేసుకుంటారనమాట. రీహైర్ అని ఒకటి ఉంటుంది. పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళకి మళ్ళీ మెయిల్ పెడతారనమాట రీహైర్స్ అని. వాళ్ళందరికీ మళ్ళీ ఇంటర్వ్యూ చేసి సింపుల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాయిన్ అయిపోవచ్చు. ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది, జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇది కాంట్రాక్ట్ ఎన్ని మంత్స్కి అని అయితే అంటున్నారు. ఎన్ని మంత్స్కి అనేది అయితే వాళ్ళు అక్కడ డిస్క్రిప్షన్లో చెప్పారనమాట. మనం ఎగ్జామ్ క్లియర్ చేసినాక ఇంటర్వ్యూ అనేది వస్తుంది కదా, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంటర్వ్యూలో మీ శాలరీ డిస్కషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో నేను రఫ్గా చెప్తాను మీ శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అని, బట్ ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు కదా. శాలరీ వచ్చేసి అరౌండ్ 2.220 లైక్ 2 lakhs ఉంటుంది. ఫ్రెషర్కి అయితే 2 lakhs and 2,000 అరౌండ్ ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ 2 lakhs ఇస్ అనమాట. నెక్స్ట్ ఫ్రెషర్ ఇది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి అరౌండ్ 2.3 or 2.4 డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. కొంచెం డిఫర్ ఉంటుంది, బట్ సిమిలరే, ఎక్కువ చేంజ్ ఉండదు, కొంచెం ఉంటుంది. అండ్ మీకు అలవెన్సెస్ అన్నీ వస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ ఉంటుంది. అండ్ ఇన్కేస్ మీరు నైట్ షిఫ్ట్ చేశారంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, సోడెక్సో వస్తుంది. అండ్ ఇన్కేస్ మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్కి కూడా ఉంటుంది. 5 lakhs ఇన్సూరెన్స్. మీరు ఎవ్రీ మంత్ యాజ్ యూజువల్గా మనీ కట్ అయ్యేలాగా ఒక ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుకుంటే ఇన్సూరెన్స్ కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చు. సో ఇలా ఇవి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ రిమెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ, బట్ రిగార్డింగ్ దిస్ కాంట్రాక్ట్ ఐ గెస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. లైక్ సంథింగ్ ఏదో డౌట్గానే అడిగారు. సో అదే నేను ఆలోచిస్తున్నాను ఎట్లా ఏంటి అని. ఎగ్జామ్ ఎలా రాశారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా క్లియర్ చేసినారు అంత ఈజీగా, అది విని ఏంటి అని లాస్ట్లో ఒక నాకు ఈమెయిల్ చేశారనమాట. లైక్ లాస్ట్ అదే ఎలా క్లియర్ చేసినారు, కస్టమర్కి రెస్పాండ్ అయితే మనం అవ్వాలి కదా అని. అది నాకు కస్టమర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నేను హెల్ప్ తీసుకున్నాను అనమాట. లైక్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు కస్టమర్స్కి అని. సో నాకు ఆ స్క్రిప్ట్ వాళ్ళు రాసిచ్చారు. సో నేను దాన్ని కొంచెం బాగా నేర్చుకొని నా వర్షన్లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి నేను చెప్తున్నాను కదా రఫ్గా, ఇప్పుడు నేను కస్టమర్ సర్వీస్లో ఉన్నా కాబట్టి నేను ఎలా హ్యాండిల్ చేస్తాను కస్టమర్ని అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ డిలే అయింది, బట్ మనం ఫాస్ట్ షిప్పింగ్ అవ్వాలని చెప్పి ఒక $2 ఎక్స్ట్రా పే చేసి ఉంటారు కస్టమర్స్, బట్ స్టిల్ ఐటమ్ డిలే ఉంటుంది. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, కస్టమర్ మళ్ళీ కాంటాక్ట్ అవుతారు కదా. సో ఫస్ట్ మనం గ్రీట్ చేస్తాం, హాయ్ దిస్ ఇస్ హన్సిక, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అమెజాన్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. మోస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ అని అయితే మనం స్టార్టింగ్లోనే చెప్పాం, బట్ హియర్ నేనైతే ఎలా చెప్తానంటే హాయ్ దిస్ ఈజ్ హన్సిక, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అని ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాము. ఆ తర్వాత కస్టమర్ ఇష్యూ అయితే మనకి చెప్తాడు, లైక్ ఇలా $2 డిలే అయింది, బట్ నేను $2 పే చేశాను అని. Next we have to apologize to customer. I'm really so sorry that your order is delayed and please don't work. I will definitely help you in this case అని చెప్తాము. ఆ తర్వాత మనం రిజాల్వ్ చేయాలి కదా ఇష్యూని. సో ఓపెన్ చేసి అన్నీ చెక్ చేస్తాం అనమాట. ఓకే ఫైన్, మనకి తెలుస్తుంది ఖచ్చితంగా ప్యాకేజ్ డిలే అయిందని. సో దెన్ నెక్స్ట్ ఎలా అంటే, యా డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ టు రీఫండ్ ఆఫ్ $2 ఆఫ్ యువర్ షిప్పింగ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇష్యూ టు ద కన్సర్న్ టీమ్ అండ్ విల్ మేక్ ష్యూర్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ విల్ మేక్ ష్యూర్ టు నాట్ టు రిపీట్ దిస్ ఇష్యూ అగైన్ అని అలా చెప్పి నెక్స్ట్ కస్టమర్ ఓకే రీఫండ్ అయితే మనం ఇనిషియేట్ చేసేస్తాము. ఆ తర్వాత థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అమెజాన్ ఆర్ సో ఎనీథింగ్ వాట్ ఎవర్, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అస్ ఆర్ ఎనీథింగ్. సో ఇలా అయితే మనం రెస్పాండ్ అవుతాం కస్టమర్కి. సో నేను కూడా సేమ్ అట్లనే ఆ వీడియోలో ఆడియో అనేది పెట్టినా అనమాట. మీరు కూడా ఇట్లా సింపుల్గా మీ టర్మ్స్లో మీరు చెప్పండి, హాయ్ దిస్ ఇస్ సో యువర్ నేమ్ అండ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, I'm sorry to hear that your order is delayed, please allow me a minute to look into it అని అలా ఏదైనా చెప్పి మళ్ళీ నెక్స్ట్ కస్టమర్ రెస్పాండ్ అవ్వడు కదా, ఇది జస్ట్ ఆడియో కాబట్టి నెక్స్ట్ ఒక 1 second అలా గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఇలా చెప్పండి, I'm help you to or else I'm happy to help you with the refund process. I will initiate the refund of $2 to your credit card or whatever వాళ్ళు దేంట్లో అయితే మనకి పే చేసి ఉంటారో అందులోకి ఇస్తామని చెప్తాము. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇష్యూ టు కన్సర్న్ టీమ్ అండ్ విల్ మేక్ షూర్ టు నాట్ టు రిపీట్ ఇట్ అగైన్ అని కూడా చెప్తాం. ఎందుకంటే మనం ఆ కన్సర్న్ అర్థం చేసుకొని ఖచ్చితంగా మనం ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తాము. అండ్ ఇంకోసారి అలా రిపీట్ అవ్వమని చెప్పి కస్టమర్స్కి అష్యూరెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత ఎండ్ చేస్తాం చాట్ వాట్ ఎవర్, కాల్ ఆర్ ఏదైనా. సో మీరు కూడా ఆడియోలో ఇలా చెప్పండి అండ్ డెఫినెట్లీ హెల్ప్ చెప్పు, ఎందుకంటే మన దగ్గర నుంచి వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. అలా అయిపోతుంది అంతే.
ఇంకా మిగతా అవన్నిటికి నేను ఆల్రెడీ ఆన్సర్స్ అన్నీ పెట్టేశాను. సో, మీరు చూసి ఈజీగా అయితే క్లియర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఎలా అంటే ఇప్పుడు నెక్స్ట్ నేనేం చూపిస్తానంటే మీరు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని. ఈ స్టేటస్ మీరు అప్లై చేసేటప్పుడే ఎగ్జామ్ ఉంటది. సో, ప్లీజ్ మిస్ అయితే అవ్వకండి ఆ ఎగ్జామ్‌ని. అండ్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆ వీడియో అయితే చూసేద్దామండి. ఇది ఇక్కడైతే చూస్తున్నారు కదా! నేను జస్ట్ క్రోమ్‌లోకెళ్ళి ఇలా అమెజాన్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఇన్ ఇండియా అని అయితే ఎంటర్ చేశాను. సో, ఇలా ఓపెన్ అయితది పేజ్ అనేది మనకి. జస్ట్ మనం దీని మీద ఇలా క్లిక్ చేసామంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఏంటి అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచే కదా మనం అప్లై అయితే చేసుకుంటాం. ఎట్లా ఏంటి అనేది. 1 సెకండ్ గైస్. యాహ్! ఇక్కడి నుంచే నేనైతే లైక్ ఫోన్‌లో చూసి నాకు ఈ పేజెస్ అయితే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నింది. సో, ఇట్లా ల్యాప్‌టాప్‌లో అయితే ఇలా అయితే ఉంటది. యాక్చువల్‌గా మనకిక్కడ తెలంగాణ అనైతే ఉండింది గదా! నేను నిన్న పోస్ట్ చేసినప్పుడు. వెంటనే వాళ్ళు తీసేశారు. బికాజ్ వాళ్ళకి కావాల్సినన్ని అప్లికెంట్స్ అయితే వచ్చేసింటదనమాట. వాళ్ళ లిమిట్ అయితే రీచ్ అయిపోయుంటది. సో, అందుకని వాళ్ళు ఇంకా అప్లికేషన్స్ తీసుకోవడం స్టాప్ చేసేయాలని చెప్పి తీసేసింటారు. ప్రెజెంట్ ఇక్కడ ఉన్నదైతే ఇదే కదా! ఇక్కడైతే ఉన్నింది. అండ్ వేకెన్సీ ఉన్నదొచ్చేసి ఢిల్లీ అండ్ మహారాష్ట్ర. ఇవి 2 ప్రెజెంట్ వేకెంట్‌లో ఉన్నాయి. మన తెలంగాణదైతే అయిపోయింది. బట్ డోంట్ వర్రీ ఆంధ్ర వాళ్ళకి కూడా మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయి. వేకెన్సీ వస్తూనే ఉంటదనమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా! బీసీఎస్. ఇంకా లేట్ అవ్వదనమాట. హైరింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరివి హైరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు బీసీఎస్. మళ్ళీ అప్లికేషన్స్ పంపడం అలా ఇలా. సో, ఇట్లా మనం ఇది అయిపోయిన తర్వాత ఆహ్, జాబ్ స్టేటస్ చెక్ చేయాలి గదా! మనం సైన్ ఇన్ అవ్వాలనమాట దీనికి ఫస్ట్. ఇలా కనిపించిన తర్వాత మనకిక్కడ కనిపిస్తది సైన్ ఇన్ ఆప్షన్ అని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో, మనం సైన్ ఇన్ ఆప్షన్ చేయాలి. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. మీరు ఏ దాంతో అయితే ఎగ్జామ్ రాసుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడీ ఇచ్చి రాసారా? లేకపోతే మొబైల్ నంబర్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసి ఎగ్జామ్ రాసారో ఉంటది గదా! ఆ ఈమెయిల్ ఐడీనే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పాస్‌వర్డ్ అయితే వాళ్ళు అడుగుతారు. మనం పాస్‌వర్డ్ కూడా క్రియేట్ చేసుకుంటాం కదా! అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఒక పేజ్ అయితే ఓపెన్ అయితది. ఇది నేను ఆల్రెడీ కొన్ని ఇయర్స్ ముందు ఎగ్జామ్ రాసిన. మేబీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడనో రాసింది. సో, అదే మీకు నేను ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నా డీటెయిల్స్ నేను ఎంటర్ చేసేసి ఫస్ట్‌లో నా పేజ్ అయితే ఓపెన్ చేసి పెట్టాను. నేనెందుకు చూపియలేదంటే నాకు బ్లర్ చేయడం ఇంకా రాలేదనమాట. ఇన్‌కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ వీడియోలో మనం ఏదైనా బ్లర్ చేయాలంటే నాకసలు తెలియడం లేదు. ఐయామ్ ఫేసింగ్ అన్ ఇష్యూ. ప్లీజ్ మీకెవరికైనా అది ఎలా చేయాలి ఏంటి అని తెలిస్తే ప్లీజ్ హెల్ప్ మీ ఆర్ గైడ్ మీ హౌ టు డూ ఇట్. నాకు కూడా హెల్ప్ అవుతది గదా! హ్మ్. ఇలా అప్లికేషన్స్ అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయంగానే మనకిలా కనిపిచ్చేస్తదనమాట. ఈ పేజ్‌కైతే మనం ఎంటర్ అయిపోతాము. ఇది ఇట్లా మనం అప్లై చేసినవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నేను చూపిస్తాను అసలు యాక్టివ్ అంటే ఏంటి? రిజెక్ట్ అయితే ఏంటి? ఎట్లా అని. చూడండి నేనెప్పుడో రాసిన ఎగ్జామ్ అనమాట ఇది. లైక్ మేబీ 2 ఇయర్స్ బ్యాకో ఎప్పుడనో రాసిన. అప్పుడుది. ఇప్పటికి ఇంకా ఇట్లనే ఉంది చూడండి. ఇవన్నీ ఇంకా వేస్ట్ రిజెక్ట్ అయిపోతాయనమాట. కంటిన్యూ ఆప్షన్ రాదు మనకి. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసేసింటారో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఇంకా రాయలేదు. జస్ట్ ఫార్మ్ అని ఫిల్ చేస్తున్నారనుకో అప్లికేషన్స్ దగ్గరుంటే అప్లికేషన్ అని చూపిస్తది. ఎగ్జామ్ గూడా రాసేసి ఉంటాం చూడు అప్లై చేసే మధ్యలోనే వస్తదనమాట అది. సో, కాబట్టి ఎగ్జామ్ గూడా కంప్లీట్ అయిపోయిందనుకోండి, అప్పుడు ఇక్కడ కనిపిస్తది. మధ్యలో ఒక పిన్ ఇక్కడ ఉంది చూడండి. అట్లా ఇక్కడ ఒకటొస్తదనమాట ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి. అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో ఉంటదనమాట డాట్. అక్కడ మీది స్టాప్ అయి ఉంటది. సో, ఎగ్జామ్ అంతా రాసిన వాళ్ళకి స్టేటస్ ఇలా కనిపిస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి. ఎవరైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన వాళ్ళకి ఇట్లనే ఉంటది. వన్స్ ఇంటర్వ్యూ గూడా అయిపోయిందనుకో, ఇంటర్వ్యూ క్లియర్ అయినట్టయితే స్క్రీనింగ్ మధ్యలోకొస్తదనమాట. అట్ ప్రెజెంట్ ఇప్పుడు ఎవరైతే అంతా ఎగ్జామ్ రాసుంటారో నిన్న వీడియో చూసి వాళ్ళందరికీ ఇక్కడ కనిపిస్తదనమాట స్క్రీనింగ్‌లో మధ్యలో. అప్లికేషన్ స్క్రీనింగ్ మధ్యలో ఉందంటే స్టేటస్ కరెక్టే. మనం ఎగ్జామ్ ఆల్‌మోస్ట్ ఆల్ రాసేసినాము ఆర్ ఇన్ కేస్ క్లియర్ ఇన్ ద సెన్స్ అని మనం అనుకోవచ్చు మోస్ట్‌లీ. కానీ మనం వీడియోలో ఎలా కనిపిస్తాం వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కామ్ చేసినట్టు లేదా క్లియర్‌గా ఉంటే ఓకే. వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. మోస్ట్‌లీ ఎగ్జామ్స్ అన్నీ అవి ఐ మీన్ ఆన్సర్స్ అన్నీ కరెక్టే కాబట్టి మోస్ట్‌లీ క్లియరే ఛాన్స్ ఉంటది. సో, స్టేటస్ అయితే ఇక్కడుందనుకోండి.
అప్లికేషన్ స్క్రీనింగ్ మధ్యలో అది 100% ఓకే అన్నట్టు. మనం ఎగ్జామ్ కంప్లీట్ చేసేసాం అని. స్క్రీనింగ్‌కి వాళ్ళు మన వీడియో అయితే అన్నీ చెక్ చేయాలి గదా! సో, దానికి స్క్రీనింగ్ మధ్యలో ఉంది అని అర్థం. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ స్టేటస్ ఇలా కనిపిస్తూ ఉంటది. చూడండి లైక్ నేనప్పుడు అసలు ఇంకొకటి చాలా మందికి ఎలా అంటే అసలు అప్లికేషన్ ఏసేటప్పుడు ఎగ్జామే రాలేదంట. నాకు గూడా ఇలా జరిగినింది. ఎగ్జామే రాదు. డైరెక్ట్‌గా ఎగ్జామ్ రాసేసినట్టు వస్తదనమాట. డైరెక్ట్ ఇంగ ఎగ్జామ్ రాకుండా ఎగ్జామ్ నెక్స్ట్ స్టెప్ కనిపిస్తది. అలా వచ్చినప్పుడు ఇంక మనం ఏం జేయలేం. ఎందుకంటే అసలు అది ఎందుకొస్తుందో నాకు రీజన్ తెలీదు అప్పట్లో. బట్ నేను ఎలా చేసేదాన్నంటే అలా వచ్చిందనుకో మల్టిపుల్ నంబర్స్, ఈమెయిల్స్ ఏవుంటే అవి మమ్మీది, డ్యాడీది, మా అన్నది ఎవరిది పడితే వాళ్ళది తీసుకొని రాసేయడానికి ట్రై చేస్తుంటే టైం వేస్ట్ చేయకుండా. ఎందుకంటే ఎక్కడ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయనే భయంతో. అట్లా నేను ఏదో ఒకటి ట్రై చేసి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి మాత్రం డిసైడ్ అవుతుండే రాయాలి అని. సో, అట్లా మల్టిపుల్‌గా మీరు గూడా ట్రై చేయండి. ఏదో ఒక ఈమెయిల్ నంబర్ బట్ మీకు దగ్గరే ఉండాలది. మీ పేరెంట్స్ అయితే పర్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న ఇంకా మీ దగ్గరున్న ఒకటే గదా! మీరే దాన్ని ఆపరేట్ జేస్తారు గాబట్టి మీ పేరెంట్సో లేకపోతే మీ సిస్టర్‌దో, బ్రదర్‌దో ఎవరిదైనా తీసుకొని ఎగ్జామ్ అయితే రాయడానికి ట్రై చేయండి. అలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి లాస్ట్ స్టెప్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఐ మీన్ థాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఆర్ థాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ యువర్ ఎగ్జామ్. యూ మే క్లోజ్ దిస్ విండో నౌ అని అయితే వస్తది. సో, వెంటనే మీరేం చేస్తారంటే అలా వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇలా జాబ్స్ స్టేటస్ చెక్ చేసే చోట హ్మ్. సబ్మిట్ అప్లికేషను లేకపోతే కంప్లీట్ అప్లికేషన్ అని ఏదో వస్తదనమాట. ఇక్కడ నాకు కనిపించట్లేదు చూడండి. లైక్ బ్లాక్ ఆప్షన్ కనిపిస్తుంది గానీ, మీకు ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఇది. ఆహ్, ఎగ్జామ్ తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ సంథింగ్ ఏదో వస్తదనమాట. సబ్మిట్ అప్లికేషన్ అని. దాని మీద క్లిక్ చేస్తేనే వాళ్ళకి ఫర్దర్‌గా తెలుస్తది మనం సబ్మిట్ చేసినామా అని. ఇన్‌కేస్ తెలియకపోయినా ఏమవ్వదు. వాళ్ళు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేస్తారు గానీ, ఆన్ బోర్డింగ్ దగ్గర ఇష్యూ వస్తది. అప్పుడు హెచ్ఆర్ అడుగుతారు మిమ్మల్ని. లైక్ మీరు అది సబ్మిట్ క్లిక్ చేసినారా లేదా అన్నది. సో, మీరిప్పుడనే అది క్లిక్ చేసి పెట్టండి. ఈ ఇష్యూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్‌కైతే వచ్చిందనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫేస్డ్ దిస్ ఇష్యూ. సో, అందుకనే మీకు నేను ముందనే చెప్తున్నా. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. అది సబ్మిట్ చేయండి ఖచ్చితంగా. ఇన్ కేస్ మీరు రిజెక్ట్ అయ్యారనుకోండి, రిజెక్ట్ అయితే ఇలా ఇనాక్టివ్ అప్లికేషన్స్ కిందకొచ్చేస్తది. ఆర్ ఎల్స్ ఇప్పుడైతే ఇనాక్టివ్ అని ఉంది. ముందైతే విత్‌డ్రా అని ఉండే అనమాట ఆప్షన్. విత్‌డ్రాలో పడిపోతది. ఇనాక్టివ్ కిందకొస్తదనమాట. లైక్ రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ అన్నీ. సో, మీరు ఇలా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. వీసీఎస్‌కి ఇది డిఫరెంట్ ప్రాసెస్. వేరే రోల్స్‌కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది. వీసీఎస్ ఒక్కటే కొంచెం డిఫరెంట్. ఇలా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే వీసీఎస్ గురించి నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు వయా ఈమెయిల్ ఆర్ ఇన్ కామెంట్ సెషన్స్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ మోర్ ఇప్పుడు క్లోజ్ అయిపోయిందనుకుంటా అప్లికేషన్స్ అయితే. సూన్ మళ్ళీ రావచ్చు. మాకసలు రిఫరలే రాలేదనమాట ఈసారి. రిఫరల్ రాకుండా డైరెక్ట్‌గా పోస్ట్ అయితే వదిలేశారు బయటికి. బేసిక్‌గా రిఫరల్స్ వస్తాయన్నమాట ఫస్ట్. బయటికి వదలక ముందనే వస్తది. ఒక 1 డే ముందు, 2 డేస్ ముందు. బట్ దిస్ టైమ్ అసలు అలా రాలేదు. డైరెక్ట్‌గా పంపించేశారు. నో వరీస్ మేబీ ఫ్యూచర్‌లో రావచ్చేమో. లైక్ ఇంకా చాలా జరుగుతది. వీసీఎస్ హైరింగ్ చాలా బల్క్ అనమాట. సో, ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి స్టార్ట్ అవ్వలేదు. మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి గదా! పంజాబ్ ఇలాంటి వాటికి ఏ దానికి ఇంకా రాలేదు. సో, వస్తాయి. లెట్స్ వెయిట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హైరింగ్. అండ్ మళ్ళీ తెలంగాణకు మళ్ళీ గూడా వస్తాయన్నమాట. ఐ మీన్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు మళ్ళీ హైదరాబాద్ హైరింగ్ స్టార్ట్ అవుతది. అప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చు. నో ఇష్యూస్. అండ్ ఇంకా మీరు ఇలా గూడా అడిగారు గదా! లైక్ మేము ఇలా ట్రై చేయొచ్చా? మేము ఆంధ్రప్రదేశ్ కదా! తెలంగాణకి అప్లై చేయొచ్చా? యెస్ యూ క్యాన్ డూ. ఏం అవ్వదండి అసలు. మనం జస్ట్ ఎగ్జామ్ ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ మనకిప్పుడు అవసరం లేదు. ఎగ్జామ్ క్లియర్ అయిందనుకోండి, మనం ఇంటర్వ్యూలో అప్పుడు వాళ్ళు చెప్తారు. మనం అసలు వాళ్ళు మనల్ని తీసుకుంటారా లేదా అని. ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళని గూడా తీసుకుంటారు. తెలంగాణ అయినా పర్లేదు అప్లికేషన్ అనేది. వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే కొందరైతే హైర్ అయ్యారనమాట. వాళ్ళు అప్లై చేసిన తెలంగాణ స్టేట్‌కైనా గూడా ఆంధ్ర వాళ్ళు హైర్ అయ్యారు. సో, మీరు కూడా ట్రై చేయండి. ఏం ఇష్యూస్ ఉండవు దీని మీద అయితేనే. వాళ్ళు మనమే వద్దనుకుంటే ఇంటర్వ్యూలోనే ఫస్ట్‌లోనే చెప్తారనమాట. యూ క్యాన్ డ్రాప్ దిస్ ఇంటర్వ్యూ కాల్ అని. సో, అప్పుడు మనం డ్రాప్ ఔట్ అయితే అవ్వచ్చు. బట్ మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అప్పటికి వీసీఎస్ అయితేనే. దే విల్ బి మల్టిపుల్ హైరింగ్ అండ్ మనం డిఫరెంట్ మెయిల్స్ అండ్ నంబర్స్‌తో ట్రై చేయొచ్చు.
ఇది ప్రజెంట్ వీసీఎస్ అప్డేట్ అనేది. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కాంటాక్ట్ అవ్వండి. నేను మోస్ట్‌లీ ప్లీజ్ కాంటాక్ట్ మీ వయా ఈమెయిల్. ఎందుకంటే నేను ఫస్ట్ ఎప్పుడు ఈమెయిలే చూస్తాను. నాకు హెల్త్ బాలేకపోయినా కూడా నాకు ఈమెయిల్స్ చెక్ చేసుకునే హ్యాబిట్ ఉంటది. వీడియోస్ చేయకపోవచ్చు రెస్ట్ తీసుకోవాలని. బట్ ఎప్పుడో ఒకసారి అలా ఫోన్ చూస్తాం కదా! ఫస్ట్ నేను ఈమెయిల్సే చెక్ చేస్తాను. ఈమెయిల్ చెక్ చేసి అందరికి రెస్పాన్స్ ఇస్తాననమాట కూర్చొని. సో, మీరు ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నా ఈమెయిల్ అయితే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జాబ్ ఓపెనింగ్స్ విత్ హన్సిక. ఆహ్, అండ్ నా కొత్త ఛానల్ చాలా మంది లైక్ ఎలా అంటే చూస్తున్నారు లింక్స్ పెడుతుంటే. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నా వీడియో నచ్చి నిజంగా మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ విల్ బీ లైక్ ఎ బూస్ట్ అప్ ఫర్ మీ. ఆహ్, ఎలా అంటే నేను చేస్తున్న దానికి నాకిక్కడ కొంచెం ఎనర్జీ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ షేర్ విత్ యూ పీపుల్. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ is selected for ML Data Associate and I'm happy for him. అండ్ ప్రెజెంట్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో ఉన్నాడు. And please do subscribe my Amazon job openings channel as well. It will be really helpful for both of us.